గుడ్ మార్నింగ్ గైస్, వేరే చాలా స్వాగతం. సో ముందుగా మనం చూసినట్లయితే ఈరోజు ఒక ఐపీఓ గురించి చెప్పబోతున్నాము. ఇది కూడా మనకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ముందుగా మనం చూసినట్లయితే ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ అండి. ఇది ఒక టైర్స్ కంపెనీ. ఓకే, ఎమరాల్డ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్. సో మనకి టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, అపోలో టైర్స్ కానీ, మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ కానీ ఏ విధంగా రిజల్ట్స్ ఇచ్చినాయి అనేది మీకు చూస్తున్నాము. ఆఫ్టర్ లిస్టింగ్ కూడా ఎంత మల్టీబ్యాగర్ రిటర్న్స్తో ట్రేడ్ అవుతున్నాయి అనేది. సో ఇది మనం అప్లై చేయొచ్చా లేదనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి మనకి ఒక లాట్కి 1,14,000 అయితే ఇన్వెస్ట్మెంట్ కావాలండి. ఎందుకంటే మనం 95 రూపీస్ అప్పర్ ప్రైస్ బ్యాండ్ తీసుకుంటున్నాము. సో ఎప్పుడైనా మనం వచ్చేసి ఐపీఓ మనకి రావాలంటే అప్పర్ ప్రైస్ బ్యాండ్తో మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి రేపు క్లోజ్ అవుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే ఆఫర్ వచ్చేసి 9th డిసెంబర్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, ఆఫర్ వచ్చేసి 9th డిసెంబర్ అంటే రేపు క్లోజ్ అవుతుంది. మనకి ఆల్రెడీ ఓపెన్ స్టార్ట్ అయింది. యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి 111 అంటే 111 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో మంచి డిమాండ్ అయితే ఉన్నట్లు నాకు కనిపిస్తుంది. ఎమరాల్డ్ కంపెనీ గురించి ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇది 2002లో స్టార్ట్ అయిందండి. ఇది ఎమరాల్డ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ స్పెషలైజెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, సప్లయింగ్ అండ్ సర్వీసింగ్ ఏ డైవర్స్ రేంజ్ ఆఫ్ టైర్స్ అండర్ ద బ్రాండ్ నేమ్. ఇది చూడండి, గ్రెక్స్టర్. ఓకే, సో ఇది వచ్చేసి గ్రెక్స్టర్ బ్రాండ్ నేమ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే ఇట్ ఇంక్లూడ్ సాలిడ్ రెసిలియంట్ టైర్స్, ప్రెస్ బ్యాండ్స్, ఇండస్ట్రియల్ న్యూమాటిక్ టైర్స్ అండ్ బ్యూటైల్ ట్యూబ్స్, ఫ్లాప్స్ అండ్ వీల్ రిమ్స్. సో ఇది వీల్ రిమ్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ కూడా ఎక్స్పోర్ట్స్ అనేది చేస్తుంది, లైక్ యుఎస్ఏ, యూఏఈ, రష్యా, యూరోపియన్ కంట్రీస్ లైక్ బెల్జియం, జర్మనీ, నెదర్లాండ్స్. సో దీని మార్కెట్ అయితే చాలా పెద్దగా అయితే ఉందండి. అది మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. సో ఇది ఒక టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఒకసారి దాని ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది అమౌంట్ ఇన్ క్రోర్స్ అండి. 2022లో మనకి 134 crores రెవెన్యూ ఉంది. ఎక్స్పెన్స్ 128 crores ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 4.85 crores ఉంది. అసెట్స్ 135 crores ఉందండి. 2023 చూసినట్లయితే రెవెన్యూ 167 crores ఉంది. ఎక్స్పెన్స్ 155 crores ఉంది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 8.93 crores ఉంది. మనకి అసెట్స్ వచ్చేసి 150 crores దాకా చూస్తున్నాము. 2024లో చూసినట్లయితే మనకి 171 crores రెవెన్యూ ఉంది. అండ్ ఎక్స్పెన్స్ అంటే జస్ట్ మనకు వచ్చేసి మియర్ ఇంక్రిమెంటే ఉందండి. ఈవెన్ ఎక్స్పెన్సెస్ ఏమే ఉంది, కాకపోతే మనకు వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. సో ఎక్స్పెన్స్ మనకు పెరగలేదు, కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరిగింది. అండ్ ఎసెట్స్లో కూడా బాగా మనకి ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఇదేంటంటే నేను మీకు రికమెండ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఒకసారి దీని ప్రీ మార్కెట్ ప్రీమియం కూడా మనం ఒకసారి చూద్దాము. సో ఎందుకంటే నాకు వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈవెన్ దో ఎక్స్పెన్స్ అనేది స్లైట్ ఇంక్రిమెంట్ ఉన్న ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మనకు వచ్చేసి నియర్ అబౌట్ 100% ఎవ్రీ టైము పెరగడం మనం చూస్తున్నాము. ఓకే, ఒకసారి మనం వచ్చేసి దీని ఎమరాల్డ్, సో ఎమరాల్డ్ టైర్స్ వచ్చేసి మనకి జిఎంపి చూడండి నియర్ అబౌట్ 79%. సో మోస్ట్లీ మనకు వచ్చేసి నియర్ అబౌట్ మనకి 1 lakh రిటర్న్స్ కూడా రాబోతున్నాయండి. సో ఇంకా మనకి రేపు కూడా మనకి ఉంది కాబట్టి సబ్స్క్రిప్షన్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, 300 టైమ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది వచ్చేసి నియర్ అబౌట్ 80 to 90% మనకి లిస్టింగ్ గెయిన్స్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల నేనైతే మీకైతే రికమెండ్ చేస్తున్నాను అప్లై చేయమని. సో ఇంతకుముందు మనం ఏమైతే రికమెండ్ చేసామో వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. ఏ కంపెనీస్ చూడండి, ఇది వచ్చేసి మనకి ఎపెక్స్ ఎకో షేర్స్ డిబటెడ్ 90% ప్రీమియం ఓవర్ ఐపీఓ ప్రైస్ ఆన్ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్. ఓకే, సో 73 రూపీస్ మనకి ఇష్యూ ప్రైస్ ఉంది. 138 రూపీస్కి మనకి లిస్టింగ్ అయింది. ఎపెక్స్ ఎకోటెక్ ఇదేంటంటే జస్ట్ మనకి గెట్ బ్యాక్ అవుతున్నానండి, మనకి లిస్టింగ్ గెయిన్స్ ఎలా ఇచ్చినాయి అనేది. సో ఈ సిటీసీ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ జస్ట్ మనకు వచ్చేసి కొంత లిస్టింగ్ డేట్ అనేది పోస్ట్ పోన్ అయినా కానీ మనకు వచ్చేసి 226 ఇష్యూ ప్రైస్ ఉంటే నియర్ అబౌట్ మనకి 500 రూపీస్లో మనకి ఇష్యూ అనేది మనకి ఐపీఓ మార్కెట్లో ఓపెన్ అవడం జరిగింది. ఓకే, లిస్టింగ్ గెయిన్స్. నెక్స్ట్ రాజపుతన బయోడీజిల్, ఇది చూడండి, ఇది కూడా మనం చూసినట్లయితే మనం రికమెండ్ చేసామండి. సో 130 రూపీస్ ఇష్యూ ప్రైస్ ఉంటే 247కి లిస్టింగ్ అయింది. సో నియర్ అబౌట్ 90%. మనకు వచ్చేసి ఎప్పుడైనా నియర్ అబౌట్ 90% అంటే మోర్ దెన్ 1 lakh అనేది రిటర్న్స్ డే 1 మనకి ఇస్తున్నాయి. సో వితిన్ మనకు వచ్చేసి 5 to 7 డేస్లో మన యొక్క ప్రాఫిట్ 1 lakh అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అందువల్ల మనం రికమెండ్ చేస్తున్నాము, ఎందుకంటే మనం రికమెండ్ చేస్తుంది దాని యొక్క డీటెయిల్స్ మొత్తం చూసి ఫైనాన్షియల్స్, టెక్నికల్స్ చూసి మనం వచ్చేసి రికమెండ్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఇది వచ్చేసి గణేష్ ఇన్ఫ్రా వరల్డ్ కూడా వచ్చేసి మనకు వచ్చేసి నియర్ అబౌట్ 90% రిటర్న్స్ అనేది ఇచ్చింది. అంటే 83 రూపీస్ ఇష్యూ ప్రైస్ అంటే మనకి లిస్టింగ్ గెయిన్స్ వచ్చేసి 158 రూపీస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఏదైతే మనం రికమెండ్ చేస్తున్నామో కొంత మనము డీటెయిల్ అనాలిసిస్ చూసి మనం రికమెండ్ చేస్తున్నామండి, అది మీరు ఒకసారి గమనించవచ్చు. ఓకే, అందువల్ల ఏంటంటే నేను ఈ ఎమరాల్డ్ టైర్ ఐపీఓస్ కూడా మిమ్మల్ని చెప్తున్నాను, మీరు దీనిలో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో ఇంకోటి మనకు వచ్చేసి ఒకటి నెగిటివ్ మనకు వచ్చేసి ఈవెన్ మనం ఇది వచ్చేసి ట్రాఫిక్ సోల్ సొల్యూషన్స్ మనం వచ్చేసి ఇన్వెస్ట్ చేయమని చెప్పామండి. కాకపోతే ఏంటంటే
ఇది మనకు వచ్చేసి బ్యాడ్ న్యూస్ ఏంటంటే సెబీ వచ్చేసి దీన్ని క్యాన్సిల్ చేసింది అండ్ ఆస్ కంపెనీ టు రిఫండ్ ఇన్వెస్టర్స్ మనీ. సో సెబీ దాని యొక్క రెగ్యులేషన్స్ ఇది అంత పాటించలేదు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అందువల్ల ఏంటంటే ట్రాఫిక్ సోల్ ఈస్ డైరెక్ట్ టు రిఫండ్ ద మనీ పెయిడ్ బై ద ఇన్వెస్టర్స్ హు హ్యావ్ బీన్ అలాటెడ్ షేర్స్ ఇన్ ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఓకే, సో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆన్ మండే క్యాన్సిల్ ద SME IPO Traffic Solutions, which was earlier put on hold by BSE pending investigation, and asked the company to refund the money to the investors. సో కొంత ప్రాబ్లమ్ సెబీ నుంచి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనం వచ్చేసి అది వచ్చేసి రిఫండ్ చేయమని చెప్తుంది. ఓకే, సో ఇలాంటి కొన్ని ఉన్నప్పుడు అట్లీస్ట్ మన అమౌంట్ మనకైతే వస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే మన సెప్టెంబర్లో లిస్ట్ అవ్వాల్సింది, ఇప్పుడు దాకా మనీ అయితే హోల్డ్ అయింది. అందువల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ చాలా వర్రీ అయితే అవుతారండి. సో నా మనీ ఏమైందని. కాకపోతే ఏంటంటే ఇది వెరీ గుడ్ న్యూస్. అందువల్ల ఏంటంటే మన మనీ మనకి అమౌంట్ రాబోతుంది. సో ఈ అమౌంట్ ఎప్పుడైతే మనకి బ్యాక్ వస్తుందో ఇది మనం నెక్స్ట్ SME IPOలో ఇన్వెస్ట్ చేద్దామండి. నాట్ ఎవరీ. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మీకు కనుక ఇన్పుట్స్ నచ్చినట్లయితే మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని. సో థ్యాంక్ యూ అండి.